ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పిపి రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. నమస్తే, కేసీసీ న్యూస్ కి స్వాగతం. నేను విజయ. ముందుగా హెడ్లైన్స్. సౌర విద్యుత్తుతో ప్రయోజనాలు ఎన్నో, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సిటీ ఎమ్మెల్యే వనమాడి పిలుపు. కాకినాడలో కదం తొక్కిన వివోఏలు. కాల పరిమితి జీవో రద్దు చేయాలని డిఆర్డీఏ కార్యాలయం వద్ద యానిమేటర్ల ధర్నా. స్వస్థ స్వశక్త పరివార అభియాన్ను మహిళలు సద్వినియోగించుకోవాలి. పోస్టర్ను ఆవిష్కరించిన రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ. కాకినాడ కార్పొరేషన్కు ఎన్నికలు నిర్వహించాలి. సిపిఎం నగర కన్వీనర్ వీరబాబు డిమాండ్. ఇక వివరాల్లోకి వెళ్తే, సౌర విద్యుత్తుతో వినియోగదారులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సూర్యాగారి పథకం కింద 1 కిలోవాట్కు 30,000, 2 కిలోవాట్ల విద్యుత్కు 50,000, 3 కిలోవాట్లకు 78,000 రాయితీ ఇస్తారని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో విద్యుత్ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఒక అవేర్నెస్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది 2వ మీటింగ్. గతంలో కూడా మన కాకినాడలో ఉండే ఆర్పీలు, అదేవిధంగా మా క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలతో మీటింగ్ ఏర్పాటు చేసుకుని ఈ స్కీమ్ గురించి ప్రజల్లో చెప్పి ప్రతి ఇంటికి కూడా ఈ సోలార్ బిగించే కార్యక్రమం తీసుకోవాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాని మీద రివ్యూ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మీ అందరికీ తెలుసు, గత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు కరెంటు బిల్లు సుమారు 5 సార్లు పెంచడం జరిగింది. కరెంటు బిల్లు భారం పెరిగిపోయిందని చెప్పి ప్రజల్లో పెద్ద ఎత్తున ఆందోళన. ఆ రోజు ఎలక్షన్ ముందు ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మేము కరెంటు బిల్లు భారం లేకుండా చేస్తామని ప్రజలకి వాగ్దానం చేస్తాం, హామీ ఇచ్చాం. ఏదైతే ఈ రోజున ఈ రాష్ట్రంలో సూపర్ 6 హామీలు ఏదైతే నెరవేర్చిందో అందులో ఇది భాగంగా భావించవచ్చు. ఇది కూడా సూపర్ 6 హామీలు నెరవేర్చాం. ఈరోజు ప్రజలకి కరెంటు భారం అనేది లేకుండా ఈరోజు ఈ సోలార్ అనేది ప్రతి ఇంటికి ఇచ్చి కరెంటు భారం తగ్గించడానికి ఈరోజు ఇది గొప్ప అవకాశం. అందరూ కూడా, ఈ కాకినాడ ప్రజలు ప్రతి కుటుంబం కూడా సద్వినియోగం చేసుకోవాలి. దీన్ని మీ దగ్గరికి ఆర్పీలు, అదేవిధంగా దీనికి సంబంధించిన అధికారులు అందరూ కూడా మీ దగ్గర రావడం జరుగుతుంది. ప్రతి ఇంటికి వచ్చి దీని గురించి వివరాలు చెప్పడం జరుగుతుంది. మీరందరూ కూడా కాకినాడ నగరంలో ప్రతి కుటుంబం కూడా ఈ సోలార్ ఏర్పాటు చేసుకుని కరెంటు భారం లేకుండా చేసుకోవాలని మీ ద్వారా తెలియజేస్తారు. యానిమేటర్లు 3 ఏళ్ల కాల పరిమితి జీవోని రద్దు చేయాలని, బకాయి పెట్టిన 3 నెలల వేతనాలు తక్షణమే చెల్లించాలని కోరుతూ ఏపీ వివోఏ యానిమేటర్లు ఉద్యోగుల ఆందోళనకు దిగారు. సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని డిఆర్డీఏ పీడీ శ్రీనివాస్ కి వారు అందించారు. సిఐటియు ఆధ్వర్యంలో ఏపీ వివోఏ యానిమేటర్ల ఉద్యోగుల సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కాకినాడ జిల్లా డిఆర్డీఏ పీడీ కార్యాలయం ముందు ఆందోళన నిర్వహించారు. అనంతరం సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని డిఆర్డీఏ పీడీ శ్రీనివాస్కు అందించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గంగాభవాని, ఈశ్వరిబాయి, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చక్కల రాజ్ కుమార్ మాట్లాడుతూ శాంతియుత ఆందోళన చేస్తున్న వివోఏలను పీడీ కార్యాలయంలోనికి రానియకుండా గేట్లు తాళాలు వేసి తోటి ఉద్యోగులను అవమానించడం, వర్షంలో సమస్యల పరిష్కారం కోసం ఆందోళన చేస్తున్న మహిళా ఉద్యోగుల పట్ల నిరంకుశంగా వ్యవహరించడం సిగ్గుచేటని అన్నారు. తక్షణం వివోఏలను శత్రువులుగా చూడడం మాని తోటి ఉద్యోగులుగా గుర్తించి సమస్యలు పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్షంలో
అధికారంలో ఉన్నప్పుడు కూటమి నేతలు వీవోఏల సమస్యలని పరిష్కరిస్తామని చెప్పి నేడు పట్టించుకోకపోవడం అన్యాయమని అన్నారు. మెప్మాలో కాలపరిమితి రద్దు చేసినట్లు యానిమేటర్ల కాలపరిమితిని కూడా రద్దు చేసేంత వరకు పోరాడుతామని హెచ్చరించారు. జిల్లాలో ఉన్న స్థానిక సమస్యల పరిష్కారం పట్ల పీడీ స్పందన నిరాశాజనకంగా ఉందని, ఈ పద్ధతి ఇలాగే కొనసాగితే రోజువారీ ఆందోళనకు యానిమేటర్లు సిద్ధపడతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో చిన్నబుల్లి, మేరీ, సుశీల, ఈశ్వరి, దేవి, రత్నమాల, వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. సహకరించకపోవడం వల్ల పని వెనకబడుతుందని మన అధికారులు మమ్మల్ని అంటా ఉన్నారు. కానీ వారు ఇచ్చిన ఫోన్ కాదు కాబట్టి గవర్నమెంటే మాకు ఒక 5G ఫోన్ సిమ్ ఇచ్చినట్లయితే పనులు స్పీడ్ గా అవుతాయన్న ఉద్దేశంతో ఆ యొక్క డిమాండ్ తోను, అలాగే మరి యాప్ల ద్వారా అదనపు పనులు చెప్తూ మా యొక్క పని భారాన్ని పెంచుతా ఉన్నారు. మాకు సంబంధం లేని సంస్థల నుంచి పనులు కూడా మా మీదనే రుద్దుతూ ఈ రోజు వివోఏలతో అధిక పనులు చేయించుకుంటూ అదే వేతనాన్ని మరి చేస్తా ఉన్నారు. వేతనాలు పెంచాలని, మా యొక్క జీతాలు నేరుగా మా యొక్క ఖాతాల్లోనే వేయాలని, మా యొక్క జీతాలని మరి ఇంకా పెంచాలని మరి రాష్ట్ర కమిటీ ఏదైతే పిలిపించిందో దాంట్లో భాగంగా ఈ రోజు అన్ని పీడీ ఆఫీసుల వద్ద మా యొక్క ధర్నాన్ని ఈ రోజు విజయవంతంగా చేయడం జరిగింది. అదే విధంగా కాకినాడ జిల్లాలో కూడా మరి మా యొక్క సిఐటి అనుబంధ సంస్థ ఈ రోజు మేము అక్కడ ధర్నా కార్యక్రమం చేసి మా యొక్క పీడీ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. మెప్మా డిపార్ట్మెంట్ లో ఎలాగైతే 3 నెలల కాల పరిమితి జీవో రద్దు చేశారో యానిమేటర్లకు కూడా ఆ రకంగా 3 ఏళ్ల కాల పరిమితి జీవో రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేదంటే రద్దు చేసేంత వరకు కూడా పోరాటాలు కొనసాగిస్తామని చెప్పి హెచ్చరిక చేస్తా ఉన్నాం. మరోపక్క 3 నెలల పాటు బకాయిలు పెడితే వేతనాలు కుటుంబాల్లో ఎలా జీవనం సాగించాలని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. కాబట్టి తక్షణం పెండింగ్ వేతనాలు విడుదల చేయాలి. మరోపక్క సమస్యల పరిష్కారం కోసం చర్చల కోసం మేము సమయం అడుగుతుంటే చర్చలు చేయడానికి కూడా అధికారులు సిద్ధంగా లేరు. ఇది అధికారులకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళన కాదు అని మేము స్పష్టం చేయదలుచుకున్నాం. రాష్ట్ర ప్రభుత్వం మీద మా ఒత్తిడి పెంచి మా జీతాలు, మా సమస్యలు పరిష్కరించుకోవడం కోసం చేస్తున్న ప్రజాస్వామిక ఆందోళన ఇది మీకు వ్యతిరేకంగా, అధికారులకు వ్యతిరేకంగా, పీడీకి వ్యతిరేకంగా జరుగుతున్నది కాదు అని చెప్పి మీరు గమనించాలి. సమస్యల పరిష్కారం పట్ల మీరు చొరవ చూపాలి. ఆ రకంగా మేము మీకు సహకరిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఒకరి పట్ల మెత్తగాను మరొక పట్ల ద్వేషంగాను వ్యవహరించడం కూడా తప్పు. అందరినీ సమానంగా చూడాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. కాబట్టి ఈ సమస్యల పరిష్కారం కోసం రాబోయే రోజుల్లో మేము బాగా పోరాడాలా, లేదు మీతో కలిసి పని చేయాలనేది మీ చేతుల్లో ఉంది. సమస్యల పరిష్కారం చేస్తే మా పనిలో మేము ఉంటాం, పని చేయకపోతే పోరాటాలు చేయాల్సినటువంటి పరిస్థితి ఎదురవుద్దని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి, జిల్లా అధికారులకి హెచ్చరిక తెలియజేస్తాం. మేము వర్కులు చేస్తున్నాము. మేము తక్కువ ఖరీదు ఫోన్లలో మేము మాట్లాడుకోవడానికి కొనుక్కున్నటువంటి ఫోన్లు అవి. అందులో యాప్లు సహకరించట్లేదు. కాకపోతే 15 రకాల పనులు మాతో చెప్పి దానికి యాప్ల్లో చేయమని చెప్తున్నారు ఆన్లైన్ లోని. ఆ యొక్క యాప్లు సహకరించక పని చేయలేనటువంటి వివోఏలందరినీ కూడా తొలగిస్తామని చెప్పి అధికారులు బెదిరిస్తున్నారు. కాబట్టి మాకు 5G సిమ్లు, 5G ఫోన్లు ఇప్పించమని అడగడం జరుగుతుంది. అదే విధంగా మాకు శ్రీనిధి ఇన్సెంటివ్లు సంవత్సరం అయ్యేటప్పటికి పడి, ఈ సంవత్సరం 2 సంవత్సరాల నుంచి శ్రీనిధి ఇన్సెంటివ్ కూడా పడలేదు. కానీ శ్రీనిధి రికవరీకి మా జీతాలే రికవరీ పెట్టుకుంటున్నారు. శ్రీనిధి సంఘాలు కట్టకపోయినా మా జీతాల నుంచి రికవరీ పెట్టుకుంటున్నారు. మాకు రావాల్సిన ఇన్సెంటివ్ని రప్పించట్లేదు. దయచేసి అన్నిటి మీద కూడా పీడీ గారిని కలవడం కోసమని వచ్చాము. మా పీడీ గారు మా ఎడల కొంచెం నిరంకుశంగా వ్యవహరిస్తున్నారు. ఎందుకంటే బోరుమని వర్షం వస్తున్నా కూడా మహిళల సమస్యలు చెప్పుకోవడానికి వస్తే 2 గేట్లు ముగించేసి మహిళలందరినీ ఇప్పుడు వరకు వర్షంలో నుంచోబెట్టారు మా గౌరవ పీడీ గారు. కానీ ఆయన మేము శత్రువులం కాదు. మాకు కూడా ఆయన శత్రువు కాకుండా మాతో చర్చించుకొని కలిసి పనిచేసే నేపథ్యంలో పనిచేస్తే బాగుంటుందని మీ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల ద్వారా ఈ నెల 17వ తేదీ నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు నిర్వహించనున్న స్వస్థ్ స్వశక్త్ పరివార అభియాన్ కార్యక్రమాన్ని మహిళలు సద్వినియోగించుకోవాలని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ కోరారు. కాకినాడ కొడారిగుంటలో గల రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ నివాసంలో స్వస్థ్ స్వశక్త్ పరివార అభియాన్ కార్యక్రమం పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి డాక్టర్ రత్నకుమార్ అధ్యక్షత వహించగా రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ముఖ్య అతిథిగా పాల్గొని పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పంతం నానాజీ మాట్లాడుతూ స్వస్థ స్వశక్తి పరివార అభియాన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డాక్టర్ అరుణ తదితరులు పాల్గొన్నారు. రేపటి నుంచి జిల్లాలో సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు స్వస్థ నారి స్వస్తిక్ పరివార అభియాన్ అనే ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయండి. అది మనం ఇక్కడ మన గౌరవనీయులైనటువంటి కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ గారి చేత పోస్టర్స్ ఆవిష్కరించబడినాయండి. ఈ క్యాంపులు ప్రతి చోట కూడా రేపటి నుంచి అన్ని రూరల్ సచివాలయాలు అన్ని చోట్ల జరుగుతాయి మన జిల్లా వ్యాప్తంగా. మెయిన్గా ఏంటంటే మహిళలకి, పిల్లలకి ఈ క్యాంపులు జరుగుతాయి.
మార్నింగ్ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ క్యాంపులు జరుగుతాయి. దీనిలోకి మనకి ఆరోగ్యశ్రీ ఎంపానల్గా ఉన్నటువంటి స్పెషలిస్ట్ డాక్టర్స్ కూడా వస్తారు. అలాగే మనకి జీజీహెచ్ నుంచి కూడా వస్తారు. ఈ అవకాశాన్ని ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. కాకినాడ నగరపాలక సంస్థకు తక్షణమే ఎన్నికలు నిర్వహించాలని సిపిఎం నగర కమిటీ డిమాండ్ చేసింది. సిపిఎం ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం సినిమా రోడ్ మున్సిపల్ కార్యాలయం వద్ద జోరువాన్లో కూడా ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం నగర కన్వీనర్ పల్లెవెల్లి వీరబాబు మాట్లాడుతూ కాకినాడ నగరంలో ప్రత్యేక అధికారి పాలనకు నేటితో 3 సంవత్సరాలు పూర్తయిందని తెలిపారు. 2005లో కాకినాడ పురపాలక సంఘం కార్పొరేషన్గా అభివృద్ధి చెందిందని, ఈ 20 సంవత్సరాల కాలంలో కేవలం 10 సంవత్సరాలు మాత్రమే పాలకవర్గం కొలువు తీరిందని అన్నారు. గతంలో 7 సంవత్సరాల పాటు ఎన్నికలు లేకుండా ప్రత్యేక అధికారి పాలన సాగిందని, హైకోర్టు ఉత్తర్వులతో 2017లో ఎన్నికలు జరిగాయని అన్నారు. తాజాగా 3 సంవత్సరాలుగా పాలకవర్గం లేక కేంద్ర ఆర్థిక సంఘం నిధులు నిలిచిపోయాయని అన్నారు. 74వ రాజ్యాంగ సవరణ కాకినాడ నగరంలో అమలు కావడం లేదని అన్నారు. ప్రజా సమస్యలు కూడా పూర్తి స్థాయిలో పరిష్కారం కావడం లేదని అన్నారు. చిన్నపాటి వర్షానికే నగరంలో ప్రధాన వీధులు జలమయం అవుతున్న పరిస్థితి ఉందని అన్నారు. స్మార్ట్ సిటీ నిధులతో కొంత అభివృద్ధి జరిగినా అనేక విషయాల్లో నగరంలో అభివృద్ధి జరగాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, అధికార పార్టీ పెద్దలు తక్షణమే స్పందించి కాకినాడ నగరపాలక సంస్థకు ఎన్నికలు నిర్వహించి ప్రజాపాలన కొనసాగించాలని సిపిఎం డిమాండ్ చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నగర కమిటీ సభ్యుడు మలక వెంకటరమణతో పాటు మేడిశెట్టి వెంకటరమణ, సిహెచ్ విజయ్ కుమార్, ఆర్ రమేష్, జె శేషు, లోకేష్ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ఆర్థిక సంఘ నిధులు కూడా పాలకవర్గం లేకపోవడం వల్ల ఆగిపోయి అభివృద్ధి కుంటుపడుతున్న పరిస్థితి ఉంది. చిన్నపాటి వర్షానికే ప్రధాన వీధులు కూడా జలమయమైపోయినటువంటి పరిస్థితి కాకినాడలో తాండవిస్తున్నది. కార్పొరేషన్ అయితే పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతుందని అనేక మంది నగర ప్రజలు, శ్రేయోభిలాషులు ఆశించారు. కానీ వాస్తవంగా స్మార్ట్ సిటీ పథకంలో కొన్ని రకాల డెవలప్మెంట్ తప్ప పూర్తి స్థాయిలో అభివృద్ధి అనేది కాకినాడలో జరగడం లేదు. దానికి కారణం 20 సంవత్సరాలుగా కార్పొరేషన్ ఏర్పడిన ఈ కాలంలో 10 సంవత్సరాలు మాత్రమే పాలకవర్గం కొలువు తీరింది. గతంలో 7 సంవత్సరాల ప్రత్యేకాధికారుల పాలన సాగితే తాజాగా 3 సంవత్సరాల నుంచి ప్రత్యేకాధికారుల పాలన సాగుతుంది. 74వ రాజ్యాంగ సవరణ కాకినాడ నగరంలో నిర్వీర్యం చేయబడుతుంది. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం, అధికార పార్టీ పెద్దలందరూ ఆలోచించి కాకినాడ నగర సమగ్రంగా అభివృద్ధి జరగాలంటే తక్షణం నగరపాలక సంస్థ ఎన్నికలు నిర్వహించాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. గత వైసీపీ ప్రభుత్వంలో పరిపాలించిన అప్పటి ఎంపీ, ఎమ్మెల్యే ఇద్దరు పిఠాపురం నియోజకవర్గ ప్రజలను, రైతులను నట్టేట ముంచితే జగన్మోహన్ రెడ్డి పురుషోత్తంపట్నం ప్రాజెక్టును, ఏలేరు ఆధునీకరణను నిలిపివేసి రైతుల పొట్టకొట్టారని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పిఠాపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వర్మ మీడియాతో మాట్లాడుతూ పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధిపైన, యూరియా, ఎరువులు రైతులకు అందచేయడం పైన బహిరంగ చర్చకు రావాలని మాజీ ఎంపీ వంగ గీతకు మాజీ ఎమ్మెల్యే వర్మ సవాల్ విసిరారు. ఈ మీడియా సమావేశంలో పార్టీ పిఠాపురం పట్టణ అధ్యక్షుడు బొజ్జా సతీష్, కొండేపుడి ప్రకాష్, సోము సత్యబాబు, కొరుప్రోలు శ్రీను, అడ్డూరు శ్రీను, సోరవరపు సుబ్బారావు, మస్కపల్లి రాజా, వియ్యపు రామన్నరాజు, గొర్రెల నాగార్జున, రాయవరపు తిరుమలరావు, రెడ్డెం రాజు, కందా సుబ్రహ్మణ్యం, గౌతు చక్రం, చెల్లూరు అశోక్, గొడుగు వీరబాబు తదితరులు పాల్గొన్నారు. డిస్ట్రిబ్యూషన్ ఆల్రెడీ మొన్నటికైతే 22,000 అయిపోయి 1,000 ఉందా, 1,000 కూడా డిస్ట్రిబ్యూట్ చేశారు. కొంతమంది రైతులు ఇక ఫ్యూచర్లో యూరియా దొరుకుతామని చెప్పి రెండోసారి వస్తున్నారు. అలాగా తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మళ్ళీ 40,000 మెట్రిక్ టన్నులు మళ్ళీ తెప్పిస్తున్నారు. మళ్ళీ ఇంకోసారి వేస్తారు. నేనేమడుగుతున్నానంటే గీతక్క గారిని, మీకు మాకు తేడా ఏంటంటే మీరు వచ్చిన ఎరువు అర్ధరాత్రి గాడి దిగి అక్కడి నుంచి అక్కడికే మీరు స్లిప్లు ఇచ్చిన మీ కార్యకర్తలకు ఇచ్చుకొని బయటికి బ్లాక్ మార్కెట్లో అమ్ముకునేవారు గీత గారు. మీరు మర్చిపోయి ఉంటారు. మీరు మర్చిపోయి ఉంటే అప్పుడున్న ఎమ్మెల్యేని అడిగితే ఆయన జ్ఞాపకం చేస్తారు. మీ చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో 10-20 మంది, చేబులలో ధర్నా చేసిన 20 మంది ఎవరైతే ఉన్నారో పాస్బుక్, ఆధార్ కార్డు తెమ్మనండి, 10 నిమిషాలు ఇస్తారు. రైతుని అవమానపరిచారు. మేము అవమానపరిచాము గీతక్క గారు? మీరు మీ ఎమ్మెల్యే పరిపాలన ఉన్నప్పుడు రైతుని ఎలా అవమానించారంటే, నీకు పంటకు 2 పంటకు నీళ్ళు ఇవ్వం, పురుషోత్పట్నం ఆపెత్తనం, దిక్కున్నా కూడా చెప్పుకోమని చెప్పి ఎంపీ, ఎమ్మెల్యే మీరు చెప్పారు. ఆపేశారు. మీ ఇద్దరి వలన 5 సంవత్సరాలు పంటలు సర్వనాశనం అయిపోయినాయి. పండే అప్పులు పాలైపోయారు. మీకు తెలియదు కదా, మీరు సంవత్సరానికి ఒకసారి చెప్పడం 5 ఏళ్ళు వచ్చారు. మీరు గట్టిగా వస్తే 5 సార్లు. నేను అప్పుడు చెప్పి ఎమ్మెల్యే కలిసి
మన ఏలేరు ప్రాజెక్టు పిఠాపురం నియోజకవర్గంలో 65% మనకి షేర్ ఉన్న ప్రాజెక్టులో నీళ్ళు తాండవాకి దారాదత్తం చేశారు. అవునా కదా? మీరు రైతు గురించి మాట్లాడంటే అక్క అవుతాడు. మీరు అక్కడ ఢిల్లీ ఏలేరు కూర్చొని మీరు రైతు గురించి మాట్లాడటం చాలా సిగ్గేస్తుంది మాకు. రైతులు కూడా నవ్వుకుంటున్నారు. రైతులు కొట్టగొట్టారు. పురుషోత్తపట్నం ఆపి పంటల్లో నష్టపరిచారు. ₹1,00,00,000 పోయింది. ఎందుకు మోసం చేశారు రైతాంగాన్ని? ఇవన్నీ కూడా మీకు అడిగితే బాధగా ఉంటుంది. ఒకటి, పురుషోత్తపట్నం ఆపి ₹1,00,00,000 నష్టం, అప్పుడున్న ఎంపీ గీత గారు ఎమ్మెల్యే కలిపి. రెండు, అప్పుడున్న ఎంపీ అప్పుడున్న ఎమ్మెల్యే కూడా ఈ రైతులకి ఈ నియోజకవర్గ ప్రజలకి ద్రోహం చేసి తాండవాకి కక్కుత్తు కోసం, డబ్బులు కక్కుత్తు కోసం పైప్ లైన్లు వేసి నీళ్లు తోడుకుంటూ పోతారు మా పిఠాపురం. ఆ పిఠాపురం కూడా అన్నారు. మీరు మా పిఠాపురం అనలేదు, నేను అంటాను మా పిఠాపురం. ఆ పిఠాపురం వాళ్ళు పోతారు తాండవాకి వేసేయండి అన్నారు. ఆ ఏలేరు ఆధునీకరణ రద్దు చేయించింది అప్పుడున్న ఎంపీగా అక్కయ్య గారు. మీరు ఎమ్మెల్యే కాదా? రండి, చర్చికి రండి ఇద్దరు. ఏంటి ఊరికి మాట్లాడుతున్నారు? ఎవరు గారు? ఆయన టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడతాడు వర్మ ఏం చేసాడులే అని. మీరు తమ్ముడు ఏం చేసాడని మీరు మాట్లాడుతున్నారు. అని చేత రైతుని ఆదుకున్నది పిఠాపురం నియోజకవర్గంలో ఒక తెలుగుదేశం పార్టీయే. మీరు ఈవేళ ముసలి కన్నీళ్ళు కార్చకండి. ఎక్కడ కూడా ఈవేళ పురుషోత్తపట్నం ఇచ్చాం మేము. గవర్నమెంట్ వచ్చిన వెంటనే ప్రతి పంట పొంగి పొరులుతూ పడుతుంది. మీరేమో ధాన్యం కొంటే సంవత్సరం టైము. ఏం చేసావు, నేనేం చేసామంటే నేను చేసిందంతా చాలా ఉంది, అన్నీ చెప్పాల్సి వస్తే చెప్తే కళ్ళంట నీళ్లు కార్చుకొని ఏడుస్తారు. అందరూ అసూయితే ఏడుస్తారు. నిజంగా ఇక్కడ నా కుటుంబం, నా నియోజకవర్గం, నా ప్రజలన్నీ 24 గంటలు నేను కష్టపడి పనిచేశాను గీతక్కయ్య. మీకు ఇలా కొమరగిరి సైట్లో ఎంపీ ఎమ్మెల్యే కలిసి 100 ఎకరాలు ఆ టైంలో ప్రపోజల్లో కూడా నా పేరు ఉంటుంది, రాసుకోండి. SEZ పెట్టుకుంటే అదృష్టాన్ని మీ టైంకి వచ్చేసరికి అక్కడి నుంచి రిలీజ్ అయింది కేంద్ర ప్రభుత్వం నుంచి. ఎందుకు అమ్మేశారు ఇక్కడి నుంచి? కాకినాడ వాళ్ళకి ఎందుకు వాళ్ళ పిఠాపురం భూమి 100 ఎకరాలు చెప్పక్కయ్య. అప్పుడు ఎమ్మెల్యే మీరు చెప్పండి సమాధానం. డబ్బులు అమ్మి పడేశారు. ఇవాళ మత్స్యకారులు ఎలా ఇబ్బంది పడుతున్నారు అక్కడ రోడ్లు తెగిపోయి. 1924 మీరు పరిపాలించింది, మీ పరిపాలనలో అది 1924 నేను క్లారిటీగా ఇస్తున్నా. మీరు చేసిన అన్యాయం అక్కయ్య గారు, గీతక్కయ్య గారు, మీరు ఎమ్మెల్యే పురుషోత్తపట్నాన్ని ఆపేసి ₹1,00,00,000 రైతాంగానికి, పిఠాపురం రైతాంగానికే కాకుండా 4 నియోజకవర్గ రైతాంగాన్ని నష్టపరిచారు. మీరు ఊరికే చెప్పేస్తారు నేను ఏం చేసేసా, నన్ను ఆయనమ్మ ఏదో యూట్యూబ్లో ఇంటర్వ్యూలో ఆయన విమర్శించాడు, మీరేమో అక్కయ్య గారు మీరు విమర్శించారు. అంచేదంటే వాస్తవాలు మాట్లాడండి. ఇవి వాస్తవాలు. వీటి మీద చర్చకి రావడానికి మీకు దమ్ము ధైర్యం ఉంటే ఎక్కడున్నా వస్తాం. అక్కయ్య గారు వచ్చేటప్పుడు పట్టుచేరు కూడా పట్టుకున్నాం. అది ఏం చేశారు మీరు? ఎమ్మెల్యే ఎంపీలు ఏదో శుభ్రంగా మట్లు, చెరువులు ఈ పనుల్లో బిజీగా ఉండేవారు. ఏదైనా ప్రజలకు అందుబాటులోకి వచ్చారా మీరు? చేతంటే దయచేసి మమ్మల్ని కెలక్కండి, మీ పని మీరు చేసుకోవాలి. ఒకడు యూట్యూబ్ 2019-24లో ఉన్న ప్రజాప్రతినిధులు పిఠాపురం నియోజకవర్గంలో దగ్గర 50 కోట్లు స్కామ్ చేశారు. కొమరగిరి సైట్లు కానించి పిఠాపురం టౌన్ సైట్లు కానించి. పిఠాపురం టౌన్ సైట్ అయితే నేను కూర్చుంటే పొల్లెట్ చూపించాను. మీ కొమరగిరి లేవట్టు 100 ఎకరాలు కాకినాడ దారాదత్తం చేశాను. ఈవేళ అందులో మిగిలిన సైట్లు సుబ్బంపేట, కొత్తపట్నం, బర్మాపాలెం, ఉప్పాడ ఏరియాకి ఇస్తూ ఉంటాను. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ పెట్టేసుకుని తలక నిండా చేసిన స్కామ్లన్నీ పెట్టేసి మమ్మల్ని తిడితే ఎవడో ఊరుకునేది లేదు, చేసేది లేదు. ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో పర్యటించే UTF రణభేరి జాత తునిలో UTF సీనియర్స్ నాయకులు జి సత్యనారాయణమూర్తి జెండా ఊపి ప్రారంభించారు. కాకినాడ UTF హోంకు ర్యాలీ చేరుకుంది. ఈ సందర్భంగా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బొర్ర గోపిమూర్తి పాల్గొని మాట్లాడుతూ గత ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలు పట్టించుకోకపోవడం వల్లనే తాము అధికారంలోకి వచ్చామని చెప్పుకున్న ముఖ్యమంత్రి ఏడాదిన్నర పాలన కావస్తున్న ఉపాధ్యాయులకు సంబంధించి ఏ ఒక్క సమస్య పరిష్కారం చేయలేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో UTF జాతీయ కార్యదర్శి కె అరుణకుమారి, UTF రాష్ట్ర కార్యదర్శులు అరుణ, కె శ్రీదేవి, బి సుభాషిణి, తోటకూర రవిచక్రవర్తి, కాకినాడ జిల్లా UTF అధ్యక్షులు CH సూరిబాబు, ప్రధాన కార్యదర్శి KVV నగేష్లతో పాటు UTF జిల్లా నాయకులు టి సీతారామరాజు, బి నాగమణి, PVS గణేష్, ఏ సీతారామరాజు, వీరబాబు, పెద్దిరాజు, వి సోని, దుర్గాదేవి తదితరులు పాల్గొన్నారు. విద్యారంగ సంస్కరణలో భాగంగా ప్రవేశపెట్టినటువంటి మూల్యాంకన విధానంలో మార్పులు అనేటువంటివి కూడా ప్రభుత్వానికి సంబంధించినంత వరకు బాగా ప్రచారం చేసుకోవడానికి ఉపయోగపడుతున్నాయి తప్పితే ఈ సాట్ పథకంలో భాగంగా ఉపాధ్యాయులకు కానీ విద్యార్థులకు కానీ ఏమాత్రం కూడా ఉపయోగకరంగా లేవు. ఒక విద్యార్థి ఏ రకంగా పరీక్ష రాశాడు అనేటువంటి
మార్కులు అప్లోడింగ్ కానీ లేదా రికార్డింగ్ కానీ అనేటువంటిది మరొక పరీక్షగా తయారైనటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా విద్యారంగంలో ఉన్నటువంటి బోధనేతర పనులకు సంబంధించినటువంటి డిమాండ్. మరో ప్రధానమైనటువంటి డిమాండ్ ఈ రాష్ట్ర ప్రభుత్వమే కాదు, గత ప్రభుత్వం అధికారంలో ఉన్న నాటి నుంచి మరి బకాయి ఉన్నటువంటి సుమారు 30,000 కోట్ల రూపాయలు డిఏ అరియర్లు కానివ్వండి, మేము దాచుకున్న పిఎఫ్ డబ్బులు కానివ్వండి, రిటైర్ అయినటువంటి ఉపాధ్యాయుల యొక్క ఆర్థికపరమైనటువంటి అంశాలు కానివ్వండి, ఇవి ఏవి కూడా సంవత్సర కాలం గడిచిన ఈ కూటమి ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా విడుదల చేసేటువంటి విధంగా ఆలోచన చేయట్లేదు. అందువల్ల ఇది కూడా ఒక ప్రధానమైనటువంటి డిమాండ్గా మేము ఈ జాతాలో పెట్టడం అనేటువంటిది జరుగుతూ ఉంది. అట్లాగే ఇప్పుడు 2 సంవత్సరాల క్రితం ఇవ్వాల్సినటువంటి పిఆర్సీ కమిషన్, ఆయన కమిషనర్ రిజైన్ చేసి 15 నెలల కాలం అయిపోయింది. ఇప్పటి వరకు కూడా ఈ కూటమి ప్రభుత్వం పిఆర్సీ కమిషన్ నియామకం వైపు ఆలోచన చేయటం లేదు. అందుచేత ఈ ఆర్థికపరమైనటువంటి డిమాండ్లు కూడా నెరవేర్చాలని, ఈ 2 డిమాండ్లని ప్రధానమైనటువంటి అంశాలుగా ఈ రణబేరి జాత ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రోజున మొదలుపెట్టి 19వ తారీఖు వరకు కూడా నిర్వహిస్తూ ఉన్నాము. ఇందులో ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలన్నీ కూడా మేము సేకరిస్తూ ఉన్నాము. ఇవన్నీ కూడా గంపగుత్తుగా తీసుకుని వెళ్ళి విద్యాశాఖ మంత్రి గారికి అట్లాగే ముఖ్యమంత్రి గారితో మేము ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, ఇంతకాలం ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్గా మేము చేసిన రిప్రజెంటేషన్స్ ఇదిగో సాక్ష్యాలు అని చెప్పి మేము ప్రభుత్వం ముందు పెట్టి నిలదీసేటువంటి ప్రయత్నం చేయబోతా ఉన్నాము. అప్పటికీ ఈ ప్రభుత్వం స్పందించకపోతే ఈ నెల 25వ తారీఖున వేలాది మంది ఉపాధ్యాయులతో విజయవాడలో మహాసభ నిర్వహించి పబ్లిక్గా మేము ఈ విషయాలన్నీ కూడా జనాలందరికీ కూడా తెలియజేయబోతా ఉన్నాము. ప్రభుత్వానికి ఇది ఒక హెచ్చరికగా తెలియజేస్తా ఉన్నాము. కష్టకరమైనటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. కనీసం ఇప్పటికే పెండింగ్ 4 డిఏలు ఉన్నటువంటి పరిస్థితి. ఏదైతే 12వ పిఆర్సీ 2023 జూలై 1తో 12వ పిఆర్సీని అమలు చేయాలి. 11వ పిఆర్సీ 2023 జూన్ 30తో పూర్తయింది. కానీ ఆ 11వ పిఆర్సీ ఎరియర్లు కానీ ఇప్పటి వరకు ఇచ్చినటువంటి డిఏల యొక్క ఎరియర్లు కానీ, లేదంటే సరెండర్ లీవ్లు కానీ, మెడికల్ రియంబర్స్మెంట్లు కానీ, ఏపీజీఎల్ లాంటి అనేకమైనటువంటి దాదాపు 25,000 కోట్ల రూపాయలు బకాయి ఉంది. ఏదైతే గత ప్రభుత్వం నుంచి విముక్తి పొందాలని చెప్పి ఉపాధ్యాయ ఉద్యోగులు గత ప్రభుత్వాన్ని కాదని చెప్పి కొత్త ప్రభుత్వానికి ఓట్లేసినటువంటి సందర్భంలో ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ప్రెస్ మీట్ పెట్టి ఉపాధ్యాయులందరూ నాకు 1 సైడ్గా ఓట్లేశారు. సో అటువంటి పరిస్థితుల్లో నా కడుపు నిండిపోయింది. ఈ రాష్ట్ర ఉద్యోగ ఉపాధ్యాయునికి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పిఆర్సీ నియమిస్తాను, ఈ లోపం మెరుగైనటువంటి ఐఆర్ ప్రకటిస్తానని చెప్పినటువంటి మూట నీటి మూటగానే ఉంది. సంవత్సర కాలం అయితే ఆ పిఆర్సీ కమిషన్ నియామకం కోసం కానీ ఐఆర్ కోసం కానీ ఏ విధమైనటువంటి ప్రకటన చేయలేదు. సో ఇటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క ఆర్థిక ప్రయోజనాల కోసం, ఈ యొక్క బోధనా సమస్యల కోసం ఈ రోజున అనేకమైనటువంటి సంవత్సర కాలంలో ప్రాతినిధ్యాలు చేయటం జరిగింది. ఇటు యూటీఎఫ్గా లేదా ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఎమ్మెల్సీగా అనేక ప్రాతినిధ్యాలు చేసినప్పటికీ కూడా ప్రభుత్వం సమస్యల పరిష్కారం కోసం నిర్లక్ష్యం వహించింది తప్ప సమస్యల పరిష్కారం కోసం ముందుకు రానటువంటి పరిస్థితుల్లో అనివార్యంగా రోడ్డు ఎక్కవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే ఫ్యాక్టరీ తరఫున ఒక విడత పోరాటం చేసినప్పటికీ కూడా ప్రభుత్వం ముందుకు రానటువంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈ రోజు నుంచి 19వ తారీఖు వరకు జరిగే రణబేరులో ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున పాల్గొంటా ఉన్నారు. పాఠశాల నుంచి ఉపాధ్యాయుల నుంచి సమస్యలు సేకరిస్తా ఉన్నాం. దీన్ని డాక్యుమెంట్ రూపంలో ప్రభుత్వానికి నివేదిస్తాం. ప్రభుత్వం దిగొచ్చి సమస్యల పరిష్కారం కోసం దిగొస్తే వస్తుంది, లేదనేటువంటి పక్షంలో ఈ నెల 25వ తేదీన విజయవాడలో పెద్ద ఎత్తున దాదాపు 10,000 మంది ఉపాధ్యాయుల్ని గ్యాదర్ చేసి పెద్ద ఎత్తున ఈ యొక్క ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చే పరిస్థితిని కూడా చేస్తా ఉన్నాం. దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఎప్పటికైనా ప్రభుత్వం దిగొచ్చి సమస్యల పరిష్కారం కోసం నాయకత్వాన్ని చర్చలకు పిలవాలని చెప్పి కూడా పీడీఎఫ్ ఎమ్మెల్సీగా డిమాండ్ చేస్తా ఉన్నాను. రేపు 18 నుంచి జరిగే శాసనమండలి సమావేశంలో ఉద్యోగ ఉపాధ్యాయుల యొక్క సమస్యల పరిష్కారం కోసం సమస్యలని ప్రస్తావన చేస్తాను శాసనమండలి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. భారతరత్న సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఆశయ సాధనకు ఇంజనీర్స్ అంతా అంకిత భావంతో పనిచేసి దేశ ప్రగతిలో భాగస్థులు కావాలని జేఎన్టీయూకే పూర్వ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కేవీఎస్జీ మురళీకృష్ణ పేర్కొన్నారు. స్థానిక కాస్మోపాలిటన్ క్లబ్ నందు లయన్స్ క్లబ్ ఎలైట్ మరియు లయన్స్ క్లబ్ విజన్ సంయుక్త ఆధ్వర్యంలో ఇంజనీర్స్ డే సెలబ్రేషన్స్ చాలా ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జేఎన్టీయూకే పూర్వపు వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కేవీఎస్జీ మురళీకృష్ణ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఇంజనీర్స్ మండలిక వెంకటశాస్త్రి, పిరాడి మంగరాజు, బివి కిషోర్ కుమార్, గూటూరు సత్యనారాయణ, ఎల్వీఏ ఫణీంద్ర, కేవీఎస్ సీతారాం, ఎన్ఎస్బి సత్యరాజు, వై బద్రి, ఎన్ ఉదయభాస్కర్లను సత్కరించడం జరిగింది. చివరిగా ముఖ్య అతిథి జేఎన్టీయూకే పూర్వపు వైస్ ఛాన్సలర్ మురళీకృష్ణని ఘనంగా సత్కరించడం జరిగింది. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ కాకినాడ ఎలైట్ నుండి క్లబ్ ప్రెసిడెంట్ కందాళ రవీంద్రనాథ్, క్లబ్ సెక్రటరీ ఆదిత్య, క్లబ్ ట్రెజరర్ ఎన్ఏఆర్ఎల్ శర్మ, విజన్ క్లబ్ నుండి ప్రెసిడెంట్ శ్రీదేవిరెడ్డి, సెక్రటరీ శ్రీవాణి, ట్రెజరర్ డాక్టర్ జయలక్ష్మి, జోన్ చైర్పర్సన్ ఎంఎస్ సార్వి సత్యనారాయణ, ఎలైట్ క్లబ్, విజన్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. ఆయన బర్త్డేనే మనం ఇవాళ
ఇన్ని లక్షల మంది పిహెచ్డీలు, ఇన్ని కోట్ల మంది బీటెక్లో ఉన్నా సరే ఆయన బర్త్డేనే చేసుకోవడానికి కారణం ఏంటంటే 102 సంవత్సరాల వయసులో కూడా ఆయన చాలా యాక్టివ్లో ఫీల్డ్ వర్క్లో ఉండేవాడు. ఆయన చనిపోవడానికి ముందు 1 వీక్ ముందు బీహార్లో ఒక డ్యామ్ ప్రాజెక్ట్కి సంబంధించి కాలినడకని 7 గంటలు నడిచాడు ఒక రోజులో. క్వాలిఫికేషన్కి దీనికి సంబంధం ఉండదు యాక్చువల్గా. ఇవాళ మనకి లైట్ ఎలక్ట్రిసిటీ వస్తుంది అంటే ఫాదర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ మైకేల్ ఫ్యారడే. అతను 5వ క్లాస్ మాత్రమే పాస్ అయ్యాడు. బీటెక్ సంగతి పక్కన పెట్టండి, ఎల్సీఏను ఏమీ లేదు, అసలు డిప్లొమా కానీ ఏమీ లేదు, 5వ క్లాస్ పాస్ అయ్యాడు. సో గొప్ప గొప్ప ఇంజనీర్లు అందరూ పెద్ద వాళ్ళు ఇంజనీరింగ్ డిగ్రీ లేదు, వాళ్ళు చేసిన పనులు ఇంజనీరింగ్ అనే దానికి వాళ్ళు డెఫినేషన్ అయ్యారు. ఫర్ ఎగ్జాంపుల్ జనరేటర్ కనిపెట్టింది మైకేల్ ఫ్యారడే, ట్రాన్స్ఫార్మర్ కనిపెట్టింది మైకేల్ ఫ్యారడే, యానోడు, అయోడు, క్యాథోడు, ఫాదర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అన్నీ మైకేల్ ఫ్యారడే, 5వ క్లాస్ పాస్. అలాగే జేఎల్ బేడ్ టెలివిజన్ కనిపెట్టాడు, ఎలక్ట్రానిక్స్ రంగాన్ని శాసించాడు, అతను ఇంజనీరింగ్ చదివాడు. మనందరం ఒకసారి గుర్తు చేసుకుందాం, ఈ వయసులో ఇవాళ ఇక్కడ పొందిన వాళ్ళందరూ కూడా ఒక 30 years క్రితం ఎప్పుడో చేసి ఉంటారు బీటెక్, 25 years, అదంతా 20 years వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఆ టైంలో మనం మీరు ఇంజనీరింగ్ చేశారు అంటే ఎంతో కొంత మీ డాడీ 90% ఆఫ్ ది కేసెస్లో అప్పులు చేసే ఉంటాడు. చాలా కష్టపడే చదివించుంటాడు ఆయన చెమటనిచ్చే చేశారు. కాబట్టి మనం అందరం ఒకసారి మీ ఫాదర్ని గుర్తు చేసుకుని ఒకసారి గట్టిగా చదువుకోండి. హార్డ్ వర్క్ తెలివితేటలు ఉంటే సరిపోదండి, ఎంతో కొంత భగవంతుడి ఇది ఉంటుంది. ఇవాళ మీకు అసలు ఇంజనీరింగ్ వచ్చింది అంటే, మనందరికీ ఇంజనీరింగ్ వచ్చింది, ఇంజనీర్లు అయ్యారు అంటే మెజారిటీ రీజన్ నేనైతే నమ్మేది మీ అమ్మగారు మీ కోసం చేసిన ఉపవాసాలు, వ్రతాలే. కాకపోతే ఏషియాలో పెద్దది అయినటువంటి కృష్ణరాయ సాగర్ బిల్డ్ చేయడం గురించి, తర్వాత ఇంకా చాలా మేజర్ ప్రాజెక్ట్స్ ఆయనకి చాలా ఆఫర్స్ వచ్చాయి. అయినా కూడా ఈవెన్ విదేశాల్లో కూడా చాలా రకరకాల ప్రాజెక్ట్స్ని ఆయన టేక్ చేశారు. తర్వాత ఏంటంటే ఈ ప్రాజెక్ట్స్ కడుతున్నప్పుడే ఆయనకి మామూలుగా సర్వీసు ఇది చేద్దామన్న ఉద్దేశంతో 1908లో రిజైన్ చేశారు. చాలా చిన్న ఏజ్లోనే రిజైన్ చేసి ఆఫ్టర్ దట్ తర్వాత 1908 నుంచి 12, 14 దాకా మైసూర్ మహారాజా ప్యాలెస్, మనం లలితమాల అని చెప్పి పిలుస్తాం, దానికి దివంగా వర్క్ చేశారు. Other members, co-members, line members, they have already given introduction about Vishweshwarai Garu. I think there is nothing more to tell about, but only one thing I want to tell is, in the past, present and future, without engineers it is not possible to build a great nation. For every, right from the road structure to bridges, everything, engineers are required. As we require medical profession for our health, we require engineers for the development of our country, which is very essential. Without them, it is not possible. So we have to thank all the engineers present over here, and not only over here, everywhere in the world, we have to thank them for their contribution. ఒక్కరి మాట చెప్పగలను, ఒక డాక్టర్ లేని ఊరు నుంచేమో కానీ ఇంజనీర్ లేని ఊరు అంటే అసలు ఇంజనీర్ లేకపోతే ఊరే తయారవుతుంది. అక్కడ ఈరోజు ఇక్కడ మాట్లాడుతున్నామంటే ఈ బిల్డింగ్ కట్టింది ఒక ఇంజనీర్. ఈరోజు చల్లగా మనం కూర్చున్నామంటే ఓ ఏసీ తయారు చేస్తే ఒక ఇంజనీర్, ఒక టేబుల్, ఒక కుర్చీ ప్రతి దాంట్లో కూడా ఇంజనీరింగ్ ఉందండి. సో అటువంటి అద్భుతమైన గొప్ప వ్యక్తులు మన ఇంజనీర్స్. ఈ సంఘం ఒక సంఘం ఒక సమాజాన్ని నిర్మించాలంటే దాంట్లో ఇంజనీరింగ్ పాత్ర చాలా ముఖ్యం. సో ఇటువంటి ఇంత అందమైన అద్భుతమైన ఇంజనీర్ తయారు చేస్తున్న మురళీకృష్ణ గారు లాంటి ఇంజనీరింగ్ అద్భుతం. అండ్ ఇంజనీరింగ్ అవసరాలు లేని రోజు అంటూ ఈరోజు మనం మైక్లో మాట్లాడుతున్నామంటే ఇది ఎవరో ఒక ఇంజనీర్ తయారు చేసేది. సో ఈరోజు ఆ ఇంజనీరింగ్ స్మరించుకుంటూ మోక్షంలో విశ్వేశ్వర స్మరించుకుంటూ ఈ ఇంజనీర్స్ అందరినీ కూడా మనం సన్మానం చేసుకోవడం అనేది నిజంగా మన అదృష్టంగా మనం. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల
తరాల విశ్వాసం మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్, అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. తిరిగి వార్తలకు స్వాగతం. దేశ ప్రగతి, పురోగతి, అభివృద్ధిలో ఇంజనీర్స్ పాత్ర కీలకమైనదని, వృత్తిని అంకిత భావంతో చేస్తూ ఎప్పటికప్పుడు వృత్తి నైపుణ్యాలను పెంపొందించుకుంటూ ఇంజనీర్స్ సమాజంలో ఉన్నతంగా ఎదగాలని ప్రముఖ ఇంజనీర్స్ గట్టి సత్యనారాయణ, బాదం సుందరరావులు కాకినాడ గ్రంథ కళ్యాణ మండపంలో లైసెన్స్డ్ సర్వేయర్స్ ఇంజనీర్స్ ఆర్కిటెక్ట్స్ అసోసియేషన్ కాకినాడ ఆధ్వర్యంలో ఇంజనీర్స్ డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో అసోసియేషన్ కాకినాడ చాప్టర్ వైస్ ప్రెసిడెంట్ ఎం శ్రీహరి అధ్యక్షత వహించగా, ప్రముఖ ఇంజనీర్ గట్టి సత్యనారాయణ ముఖ్య అతిథిగాను, సీనియర్ ఇంజనీర్ డాక్టర్ బాదం సుందరరావు విశిష్ట అతిథిగాను, అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ ఎస్ రాంబాబు గౌరవ అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా తొలుత భారతరత్న సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య చిత్రపటానికి అతిథులు, సభ్యులు పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ ఎస్ రాంబాబు మాట్లాడుతూ, AI రావడం వల్ల సివిల్ ఇంజనీర్స్ వృత్తిలో ఎలాంటి ఇబ్బందులు ఉండవని, ప్రతి ఇంజనీర్ ఎప్పటికప్పుడు వారి వృత్తి నైపుణ్యాలను పెంపొందించుకోవాలని అన్నారు. డాక్టర్ బాదం సుందరరావు మాట్లాడుతూ, సభ్యుల వృత్తి నైపుణ్యాలను పెంపొందించుకునేందుకు ఏర్పాటు చేస్తున్న వెబినార్స్లో సభ్యులు తప్పకుండా పాల్గొని వారి వృత్తి నైపుణ్యాలను పెంపొందించుకోవాలని అన్నారు. ముఖ్య అతిథి గట్టి సత్యనారాయణ మాట్లాడుతూ, ఇంజనీర్స్ అంతా సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్యను ఆదర్శంగా తీసుకుని వృత్తిని నిబద్ధతతో, ఎలాంటి ప్రలోభాలకు తలొగ్గకుండా నీతి నిజాయితీతో వృత్తిలో రాణించాలని అన్నారు. కార్యక్రమంలో భాగంగా 14 PGలు సాధించిన సందర్భంగా సీనియర్ ఇంజనీర్స్ గట్టి సత్యనారాయణ, ఇంజనీర్స్ డే సందర్భంగా సీనియర్ ఇంజనీర్ డాక్టర్ బాదం సుందరరావు, ఎస్ రాంబాబును సాల్వా కప్పి జ్ఞాపికలు బహుకరించి ఘనంగా సత్కరించారు. అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న అసోసియేషన్ సభ్యులకు ముఖ్య అతిథి గట్టి సత్యనారాయణ చేతుల మీదుగా జ్ఞాపికలు బహుకరించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ జిల్లా సెక్రటరీ గరగ రామకృష్ణ, కాకినాడ ప్రెసిడెంట్ అడవల్ రాజా, చైర్మన్ దుర్గాప్రసాద్, వైస్ ప్రెసిడెంట్ ఎం శ్రీహరి, సెక్రటరీ రామకృష్ణ, ట్రెజరర్ సురేష్, స్వప్న సౌదా చంద్రశేఖర్, గుబ్బల తులసికుమార్, నల్లం భాస్కర్, చక్రధర్, వాసు, సత్యవేణి, గౌరీలత, శైలజ, మహాలక్ష్మి, మాధవి, అట్రాటెక్ ప్రతినిధులు పవన్, అఖిల, అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. నడుస్తున్న సంక్లిష్ట జీవన ప్రయాణంలో నవతరపు ఆలోచనల ఆవిష్కరణలతో ఆ ఆవిష్కరణలు అమలుపరచడంలో ఆరితేరిన అద్భుత మేధోశాలి అతనొక్కడే. విలయ తాండవమాడు జలపాతాలను తెలివితో ఒడిసిపెట్టి వేగాన్ని అరికట్టి బలమైన ఆనకట్టలతో దాచిపెట్టిన కలియుగ భగీరథుడు అతనొక్కడే. నెలలు తీసిన బీడు భూములకు నీరిచ్చి జగతిని సస్యశ్యామలం చేసి డొక్కలెండిన జీవుల అన్నార్తి తీర్చిన అపర అన్నపూర్ణ పుత్రుడు ఒక్కడే. రాయి రాయి పేర్చి చక్కని రూపు తెచ్చి సౌకర్యవంత నివాసాలు నిర్మించి ఇంటి కప్పును మేఘాల అంచు వరకు చేర్చిన మానవ రూప మయుడు అతడే. పర్యావరణ రక్షణే పరమావధిగా, పవిత్ర నిర్మాణాల రక్షణే ధ్యేయంగా, అనంత విశ్వాన్ని కలుషితం చేయక 100 ఏళ్ల భవితను ముందే ఊహించే అసమాన మనోదార్శనికుడు అతడే. ఆ సంకల్ప దీక్షాయోధుడికి, ఆ నిరంతర సేవా పరునికి, నిజమైన మార్పులు చేసే భక్తునికి శతకోటి నమస్కృతులు. అనేది మనకి ఎదురు ఉంది. అలాగే ACCI ఇప్పుడు రీసెంట్ గా కొత్త చాప్టర్ మనకి ICA చాప్టర్ అనేది కూడా జరిగింది, ఓపెన్ అయింది. సో ప్రతి చాప్టర్ కానీ FCA కానీ అన్ని కూడా నాలెడ్జ్ షేర్ చేసుకునే విధంగా మనకి ఇంజనీర్స్ అందరికి కూడా చేయడం జరుగుతుంది. మనం ఆయన విశ్వేశ్వరయ్య గారి యొక్క సిద్ధాంతాలు కానివ్వండి, ఆయన చేసిన పనులు కానివ్వండి, ఆయన నీతి నిజాయితీగా ఎంతో ఇదిగా ఉన్న మనందరం గుర్తు చేసుకుంటూ ఆయన అడుగుజాడలో నడవడానికి మనం ప్రయత్నం చేసే విధంగా ప్రతి సంవత్సరం గుర్తు చేసుకుంటున్నాం. నిజంగా అది మనకి చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఒక సివిల్ ఇంజనీర్ని మనం
ఈ రోజున ప్రపంచం అంతా కూడా ఆయన గుర్తించి భారతరత్న అవార్డు ఇచ్చి ఈ రోజున ఆయన బర్త్డేని మనం సెలబ్రేషన్ చేసుకుంటున్నాం అంటే మనకి సివిల్ ఇంజనీర్స్కి చాలా గర్వపడాల్సిన విషయం. చాలా మనందరికీ ఆనందంగా ఉంది. కాబట్టి ఆయనకి అడుగు జాడాలని నడవాలని మనందరం కూడా నీతి నిజాయితీగా ఉండాలని సివిల్ ఇంజనీర్స్గా ఎప్పుడు మేము కోరుకుంటున్నాం. మన అసోసియేషన్ తరఫున కూడా అందరికి కూడా శుభాకాంక్షలు. 164వ పుట్టినరోజుని కూడా మనం గుర్తుపెట్టుకుని జరుపుకుంటున్నాం. అలాగే మన గురించి కూడా మన తర్వాత కనీసం ఒక 10-15 సంవత్సరాలు చెప్పుకునేలాగా మన చరిత్రని మనమే తయారు చేసుకోవాలి. ఇవాళ నేను అందరికీ చెప్పేది ఏంటంటే మన కోసం ఒక పేజీని మనమే సృష్టించుకోవాలి. దానికి తగ్గ కృషి మనం చేయాలి. దానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే కంటిన్యూస్ లెర్నింగ్, ఎప్పుడు రోజుకి మార్పు వస్తుంది. ఇప్పుడు రాంబాబు గారు చెప్పినట్టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల మన ఉద్యోగం పోతుందా అంటే డెఫినెట్గా పోతుంది, మనం అప్డేట్ కాకపోతే. కానీ మనం అప్డేట్ అయితే మనం టైంతో పాటు మనం పరిగెత్తాలి. ఆ పరిగెత్తడానికి మనం అలవాటు పడితే మన ఎవరు బీట్అవుట్ చేస్తారు. మనకి కాంపిటీషనే లేదు, మనకి మనమే కాంపిటీషన్. అలా అనుకుని మీరు మన నాలెడ్జ్ డెవలప్మెంట్కి కృషి చేస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ మనం వెనకబడే అవకాశం లేదు. మనకి రీసెంట్గా చాలా అంటే కాకినాడ పర్టికులర్గా మీ అందరికీ తెలుసు, ఫస్ట్ నుంచి కూడా ఒక ప్రొఫెషనల్ సిటీ. ఇంకా వైజాగ్లోని, రాజమండ్రిలోని కూడా, విజయవాడలోని కన్సల్టెన్సీ లేనప్పుడు కూడా కాకినాడలో సీనియర్ మోస్ట్ ఇంజనీర్స్ అందరూ మనకు ఒక రోల్ మోడల్స్ లాగా కాకినాడ తయారు చేశారు. అందరూ కూడా ఈవెన్ హైదరాబాద్ నుంచి కూడా వచ్చినప్పుడు కాకినాడలో బిల్డింగ్స్ చూసి, ఇక్కడ ఆర్కిటెక్చర్ చూసి చాలా ఇంప్రెస్ అయ్యేవాడు. దానికి కారణం ఏంటంటే బాలసుందరరావు గారిని సీనియర్ మోస్ట్ కాకినాడ ఫస్ట్ నేటి ఆయన అయి ఉన్నారండి. తర్వాత బాలసుందరరావు, నేను చదువుకునేటప్పుడు కూడా ఫస్ట్ ఆయన ఆఫీస్కి ఒక ఫ్రెండ్తో వెళ్ళి చూసి కలిపితే నేను కన్సల్టింగ్ ఇంజనీర్ అవుతానని చెప్పి రైట్ ఫ్రమ్ 8th క్లాస్లో నేను ఒక డెసిషన్ తీసుకున్నాను. ఆల్మోస్ట్ నేను 8th క్లాస్లో ఉన్నప్పుడు కూడా నేను ఆల్రెడీ డిప్లొమా చేసి కన్సల్టెన్సీ స్టార్ట్ చేశాను. ఆ రోజుల్లో కూడా మన సీనియర్ సభ్యులాగా ఉండొచ్చు. ఆయన కూడా మనకి తెలిసింది మోసకొండ విశ్వేశ్వర గారు ఒకరే, అదంతా ఎంతోమంది ఉండొచ్చు అంతే కదా. అలాగే మన సీనియర్ సభ్యులు కూడా మనకి ఫ్యూచర్లో అలాగే ఉంటారని అనుకుంటున్నాను. మనకి బ్యాక్ బోన్ కూడా నడిపిస్తూ ఉండరు ఇప్పుడు. మన సుందర గారు కానీ ఇంకా ఏ సమస్య ఏమైనా హెల్ప్ కావాలి వెంటనే ఇలా మనం వారి గడప తొక్కని నేనున్నానని చెప్పే వ్యక్తుల ఫస్ట్ వ్యక్తి మన సత్యనారాయణ గారు కానీ సుందర గారు కానీ అందరూ బాగా మనకి సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఈ కార్యక్రమం చక్కగా అరేంజ్ చేసిన మన అసోసియేషన్ ఈసీ మెంబర్కి అండ్ అసోసియేషన్ సభ్యులకి కేవలం నేను ఇక్కడ ఉన్నానంటే మీ వల్లే. నేను అందరూ నన్ను గుర్తించి నాకు ఆ స్థానం కల్పించారు. అది ఎప్పుడు నిలబెట్టుకుంటానని అనుకున్నాను. సమస్యలు అనేవి ఎప్పుడూ ఉంటాయి, అలాగని చెప్పి మనం ఎప్పుడు వేరేగా చూసుకోవచ్చు. సమస్య మీద సమస్య వస్తూ ఉంటుంది. ఒక సమస్య క్లియర్ అయిపోయిందని చెప్పుకునే లోపే ఇంకో సమస్య వస్తుంది. అంటే రకరకాలు మనం ఒక డిగ్రీ తీసుకుని అక్కడ పెట్టేస్తున్న పక్కన అయిపోతుంది. కానీ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ప్రతి 3 నెలలకో ప్రతి 4 నెలలకో సంవత్సరానికి కనీసం 10-15 జీవోలు మనకి రిలీజ్ చేస్తుంది ఏదో విధంగా. అవన్నీ మనం తెలుసుకుని మళ్ళీ మనం అప్డేట్ అవుతున్నాం. అప్డేట్ అవ్వకపోతే వెనకబడిపోతున్నాం. ఈ రోజుల్లో ఇంజనీర్స్కి ఆయన ఉన్న వ్యత్యాసం చెప్పాలంటే చాలా ఎక్కువ. ఆయన ఒక ఇన్సిడెంట్ ఒకటి ఏంటంటే, ఆయన రోజు సీరియస్గా వర్క్ చేసుకుంటూ నైట్ చాలా మంది చేసే ఉంటుంది అంటే ఆనెస్ట్గా చెప్పాలనిపించింది అనమాట. ఆయన వర్క్ చేసుకుంటూ ఉంటే ఆ రోజుల్లో కరెంట్ కూడా ఎక్కువ లేదు కాదు. ఒక ల్యాంటర్న్ వెలిగించుకుని వైట్ మీద వర్క్ చేసుకుంటూ నైట్ కూర్చున్నారు, పని చేసుకున్నారు అనమాట. అప్పుడు ఆయన ఫ్రెండ్ ఒక ఆయన రావడం జరిగింది. రాగానే ఆయన వెంటనే ఏం చేశారంటే పక్కన ఒక ల్యాంటర్న్ ఉంది, ఇంకో పని తీసుకుని ఆర్పేసి వెలిగించారు. ఆయన అడిగారట ఫ్రెండ్, ఏమయ్యా ఆల్రెడీ ల్యాంటర్న్ వెళ్తుంది కదా, ఏం చేస్తామంటే అది ప్రభుత్వం ఇచ్చిన లైట్ అది పెన్ను వాడదే, సో దాన్ని ఉపయోగించుకోవాలి. ఇది మనం కూర్చున్నాం కాబట్టి
మన వ్యక్తిగతంగానే చెప్పే పర్సన్ అంటే ఎవరంటే అది ఆనెస్టీ కంటే వాల్యూ ఇచ్చిన వ్యక్తి ఆయన అనమాట. అలాంటి వ్యక్తి. అలాగే ఆయన ఏమన్నారంటే ఒక కంట్రీ డెవలప్ అవ్వాలి అంటే ద ప్రోగ్రెస్ ఆఫ్ ద కంట్రీ డిపెండ్స్ అపాన్ ద పీపుల్స్ ఎడ్యుకేషన్. మన ఎడ్యుకేషన్ ఉంటే డెవలప్ అవుతా ఉన్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కుల మతాలకు అతీతంగా ప్రజలకు సేవ చేస్తుంటే చూసి ఓర్వలేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుట్రలు పన్నుతోందని, రాష్ట్రంలో దళితులపై ఏ సంఘటన జరిగినా జనసేన పార్టీకి ఆపాదిస్తూ దుష్ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్, జనసేన పార్టీ పిఠాపురం నాయకులు దానం లాజరబాబు అన్నారు. పిఠాపురంలో మీడియాతో మాట్లాడిన ఆయన, గతంలో ఎన్నడూ లేని విధంగా కూటమి ప్రభుత్వం దళితులకు అనేక పదవులు ఇచ్చి పెద్దపీట వేస్తోందని, ఎన్నడూ లేని విధంగా పిఠాపురం నియోజకవర్గంలో మార్కెట్ యార్డ్ చైర్మన్గా దళిత మహిళకు కేటాయించిన ఘనత పవన్ కళ్యాణ్కి దక్కుతుందని ఆయన అన్నారు. దాసరి దేవదాసు, వడ్డీ రాజశేఖర్, బల్లా వంశీ, బల్లా నవీన్, మోర్తానిల్ తదితరులు పాల్గొన్నారు. డైరెక్టర్గా నన్ను నియమించడం జరిగింది. కానీ ఎస్సీని ముందెట్టి చూస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశపూర్వకంగా ఈ కూటమి ప్రభుత్వంలో మెయిన్ పాత్ర వహిస్తున్నటువంటిది జన సమీకరణ ఉన్నటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారిని ఈ రోజున బ్యాట్ చేస్తే కూటమి ప్రభుత్వానికి నష్టం కలుగుతుందనే ఉద్దేశంతో వైఎస్ఆర్సీపీ పథకాల పన్ని, లేనిపోని కుట్రల పన్ని, లేనిపోని మాటల ప్రతీదీ కూడా పవన్ కళ్యాణ్ గారి మీదే దూయడానికి ప్రయత్నం చేస్తున్నారు. మా రోజున దళితుల్లో కొంతమంది పదవులు వచ్చాయంటే జనసేన పార్టీ వలన వచ్చాయని నేను సగర్వంగా చెప్తున్నాను. కనుక అందరినీ సమానం చూసే భావాన్ని మరి దూరం చేయకండి. మీరు అందరూ కూడా ఒక ఐక్యంగా ఉండండి, అర్థం చేసుకోండి. వైఎస్ఆర్సీపీ పార్టీ పన్నిన కుట్ర, ఈ కుట్రలో భాగంగా మరి మీరు ఎటువంటి ప్రలోభాలకి పాలవకుండా, మీరు ఎటువంటి విధాలకి వెళ్లకుండా నీతి న్యాయం ఏటుందో అటే మాట్లాడాలని, అటే చూడాలని నేను మనస్ఫూర్తిగా దళిత ప్రజలను కోరుకుంటున్నాను. అంతేకాకుండా మరి ఈ రోజున ఎన్నో విషయాలు దళితులకు అన్యాయం జరిగినప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో దళితులకు అన్యాయం చిన్న విషయాల డాక్టర్ సుధాకర్ని నడి రోడ్డు మీద కుక్కను కొట్టినట్టు కొట్టి పిచ్చివాడిని చేసి చంపేసినప్పుడు ఈ వైఎస్ఆర్సీపీలో ఉన్న నాయకులు, దళిత నాయకులు ఎవరన్నా మాట్లాడారా? ఎందుకు మాట్లాడరు? అందరి గురించి మాట్లాడారు. ఎవరు తప్పు చేసినా ఖండించాలి. ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? అంతేకాకుండా 27 పథకాలు, ఎస్సీ పథకాలు తీసి ఎస్సీలని అభివృద్ధికి నోచుకోనికుండా, ఎస్సీలను అభివృద్ధి చేయనీయకుండా మరి చేసినటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని ఎవరన్నా మాట్లాడారా? మరి ఈ రోజున ఎంతో అభివృద్ధి పదంలో వెళ్తున్నటువంటి దళితుల్ని ఏ విధంగా ముందుకు తీసుకురావాలి, ఎస్సీ కార్పొరేషన్ మళ్ళీ ఎలా ఓపెన్ చేయాలి, ఏ విధంగా చేయాలని ఆలోచన భావంతో ఉన్నటువంటి ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమైన కలిగినటువంటి పవన్ కళ్యాణ్ గారిని అపాస్పరి చేయాలనే ఉద్దేశంతో కుట్ర పని చేస్తున్నారు. ఇదంతా కూడా అవాస్తవం. కనుక మీరు అందరూ కూడా గమనించాలి. మరి ఇక్కడ మాకు మొన్న మీటింగ్ పెట్టి పవన్ కళ్యాణ్ గారు ఈ కాకినాడ జిల్లా కానీ రాష్ట్రంలో కానీ ఎక్కడ కూడా మా కాకినాడ జిల్లాకి మీటింగ్ పెట్టారు. మేమందరం కూడా విజయవాడ వెళ్ళడం జరిగింది. అక్కడ తంగళ్ళ ఉదయ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో తుమ్మల బాబు, పిండం దొరబాబు గారు, మర్రెడ్డి శ్రీనివాస్ గారు ఐక్యంగా పనిచేసి ఈ యొక్క జిల్లాలో ఎటువంటి అరాచకాలు, అన్యాయాలు జరగకుండా, కుల మతాల భేదాలు లేకుండా చూడాలని మమ్మల్ని హెచ్చరించడం, మమ్మల్ని ఏ విధంగా మెలగాలా, మీరు ఏ విధంగా ఉండాలా, పార్టీ సిద్ధాంతాలకు ఏ విధంగా కలిగి ఉండాలా. ఈ పార్టీ కూడా అన్ని కులాల్ని, అన్ని మతాల్ని కలిపే పార్టీ. ఈ పార్టీని మీరు, నా సిద్ధాంతం అది, అన్ని మతాలు, అన్ని కులాలు కలిసే ఉండాలి తప్ప ఏ ఒక్కరిని వేరు చేసే పార్టీ కాదు. మా సిద్ధాంతం విధంగా ఆ రోజే కరాఖండిగా అందరి ముందు చెప్పడం జరిగింది. కనుక మేమందరం కూడా అందరూ ఐక్యంగా పనిచేస్తున్నాం. ఈ రోజున కాకినాడ జిల్లాలో మరి ఎంపీ గారు అయినటువంటి తంగళ్ళ ఉదయ శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో మేమందరం కూడా ఎంతో ఇచ్చేస్తాం. తంగళ్ళ ఉదయ శ్రీనివాస్ గారు వచ్చిన తర్వాత మా దళితులను ఏ విధంగా చూస్తున్నారో, మా దళితుల పట్ల కానీ బీసీల పట్ల కానీ తంగళ్ళ ఉదయ శ్రీనివాసరావు గారు ఏ విధంగా ఉంటున్నారో, మమ్మల్ని ఎంత ఆదరిస్తున్నారో, మమ్మల్ని ఎంత ముందుకు తీసుకెళ్తున్నారో అనే సంగతి మాకు తెలుసు. కానీ ఏ పార్టీలోనూ కూడా మాకు ఇప్పుడు వచ్చి అంత ప్రాధాన్యత కలగలేదు. ఇప్పుడు ఈ పార్టీలో తంగళ్ళ ఉదయ శ్రీనివాస్ గారు
మరి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాల్ని అనుసరిస్తూ మమ్మల్ని దళిత ప్రజల్ని, పేద ప్రజల్ని అందరినీ ముందుకి మానవ సేవ శ్రేయస్సు సంక్షేమం కోసం తమ లయన్స్ క్లబ్ కాకినాడ విజన్ నిరంతరం కృషి చేస్తుందని క్లబ్ ప్రెసిడెంట్ శ్రీదేవి రెడ్డి తెలిపారు. రమణీపేట అడబాల ట్రస్ట్ కార్యాలయంలో లయన్స్ క్లబ్ కాకినాడ విజన్ అధ్యక్షురాలు శ్రీదేవి రెడ్డి సౌజన్యంతో ప్రాణాంతక వ్యాధిగ్రస్తులకు నిత్యావసర సరుకులు పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా శ్రీదేవిరెడ్డి మాట్లాడుతూ మానవ సేవ శ్రేయస్సు సంక్షేమం కోసం తమ లయన్స్ క్లబ్ కాకినాడ విజన్ నిరంతరం కృషి చేస్తుందని అన్నారు. ఆధ్యాత్మికవేత్త శిరీష మాట్లాడుతూ లయన్స్ క్లబ్ అనే వేదిక ద్వారా ఆర్తులకు దీనులకు మేమున్నామంటూ స్త్రీలు సేవారంగంలో రాణించడం అభినందనీయమని అన్నారు. సమాజానికి ఏదైనా సేవ చేయాలనే సంకల్పంతో మహిళలు పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి శ్రీవాణి, ఎంవీఎస్ఎల్ ప్రసూన, అడబాల రత్నప్రసాద్, బుధరాజ్ సత్యనారాయణరాజు, ప్రసాద్ నాయుడు, చింతపల్లి సుబ్బారావు, నిమ్మకాయల వెంకటేశ్వరరావు, పి ధర్మచంద్రరావుజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా కాకినాడ విజన్ క్లబ్ ప్రాణాంతక వ్యాధిగ్రస్తులకు నిత్యావసర సరుకులు ఇవ్వడం జరుగుతుంది. ఎవ్రీ మంత్, ఎవ్రీ సెకండ్ సాటర్డే ఇక్కడ అడబాల ట్రస్ట్ నందు ఇస్తాము. ఈసారి మా క్లబ్ ప్రెసిడెంట్గా అయిన శ్రీదేవి రెడ్డి గారు ఇచ్చారు. ఇంకా చాలా పర్మనెంట్ ప్రాజెక్ట్ చేస్తున్నాము. అందులో ఇది ఒకటి పర్మనెంట్ ప్రాజెక్ట్ అండి. ఇక్కడే కుటుంబ సెంటర్ కూడా మేము నడిపిస్తున్నామండి. అందరికీ లయన్స్ క్లబ్ కాకినాడ విజన్ వారి మహిళల యొక్క అందరూ కూడా సమైక్యంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఇక్కడ కుటుంబ శిక్షణ కేంద్రంలో వారి సహకారం కానీ, అలాగే ప్రతి రెండవ శనివారం ఈ ప్రాణాంతక వ్యాధుల వారికి నిత్యావసరాలు అందించడంలో చాలా విశిష్టమైన సేవ రెగ్యులర్గా అందించడం చాలా గొప్ప విశేషం. వారందరికీ శ్రీదేవి రెడ్డి గారు ముఖ్యంగా ఈరోజు ఆయన స్పాన్సర్గా, ఎందుకంటే నాయకురాలిగా ఆవిడ ముందుంటూ నాయకులు ఎప్పుడు ముందుండాలి సేవలో అన్నట్టుగా శ్రీదేవి రెడ్డి గారు ముందుండడం, తర్వాత శ్రీవాణి గారు, ప్రసన్న గారు, వారందరికీ కూడా బృందాలందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తూ ఎప్పుడు కూడా సేవ ఇస్తూ ఉంటేనే మనం జీవిస్తాం అన్నట్టుగా ఆ గివింగ్ ఈజ్ లివింగ్ అన్నదానికి విశేషంగా వారు అందించడం. కాకినాడ మధ్వసభ చేస్తున్న ఆధ్యాత్మిక సేవలు ప్రశంసనీయమని ఉత్తరాది మఠాధిపతులు శ్రీ సత్యాత్మ తీర్థ స్వామీజీ అన్నారు. 2 రోజుల నిమిత్తం నగరానికి చేరుకున్న స్వామీజీకి కమిటీ కార్యదర్శి కోపెల్ల శేషగిరిరావు ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలుకగా సుసర్ల చలపతిరావు స్వగృహంలో ఉత్తరాది మఠ సంస్థాన పూజా కార్యక్రమం వైభవంగా స్వామీజీ నిర్వహించారు. తొలుత స్వామీజీకి డాక్టర్ సుసర్ల వెంకటరమణ దంపతులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం మధ్వసభకు స్వామీజీ చేరుకుని భక్తుల నుండి పాదపూజ కార్యక్రమం స్వీకరించి ముద్రధారణ చేశారు. అందరికీ ఫలం అంత్రాక్షతలతో ఆశీర్వదించారు. ఈ సందర్భంగా స్వామీజీకి విశేషంగా నూతన వస్త్రాలను చిల్లరికి హనుమంతాచార్, యాతకరి పరశురామాచార్ దంపతులు పాదపూజ చేసి సమర్పించుకున్నారు. స్వామీజీ కార్యక్రమం సందర్భంగా ఏర్పాటు చేసిన ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమంలో హనుమంతాచార్య మాట్లాడుతూ ఉత్తరాది మఠ సంస్థాన పూజలోని అర్చమూర్తుల వివరాలను వివరించారు. కమిటీ సంయుక్త కార్యదర్శి డాక్టర్ యాతగిరి పరశురాం మాట్లాడుతూ మధ్వ మత వైభవాన్ని వివరిస్తూ ప్రతి ఒక్కరూ నిత్యకర్మలు ఆచరించడంలో అశ్రద్ధ చేయవద్దని కోరారు. కార్యక్రమంలో మఠ దివాన్ సుధా పండితులు శశి ఆచార్, రాజమండ్రి ఉత్తరాది మఠాధికారి సుధా పండితులు విజయసింహాచార్, కమిటీ కార్యదర్శి కోపెల శేషగిరిరావు, ఉపాధ్యక్షులు తాడూరి రంగారావు, సంయుక్త కార్యదర్శి డాక్టర్ పరశురాం, కోశాధికారి వేముగంటి నరసింహరావు, కార్యవర్గ సభ్యులు రాచూరి శేషగిరిరావు, జాకీర్ తారి ప్రేమ్ కుమార్, ఉదయగిరి శేషగిరిరావు, మధ్వ పురోహితులు యాతగిరి మధ్వేష్తో పాటు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కమిటీ తరపున స్వామీజీని ప్రత్యేక పుష్పమాలతో ఘనంగా సత్కరించారు. బ్లూ ఓషియన్ బయోటెక్ పరిశ్రమ మూసివేతను అడ్డుకుని కార్మికుల ఉపాధి కాపాడాలని కార్మికుల సిఐటియు ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్కుమార్ మాట్లాడుతూ పెద్దాపురం మండలం జి రాగంపేట గ్రామంలో గల బ్లూ ఓషియన్ బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ స్టాచ్ పరిశ్రమ గత 4 రోజులుగా మూతబడి 78 మంది కార్మికులను విధుల నుండి తొలగించారని అన్నారు. ఈ పరిశ్రమను నమ్ముకుని 12 ఏళ్ల నుండి పనిచేస్తున్న కార్మికులను ఎటువంటి ముందస్తు నోటీసు ఇవ్వకుండా అర్ధాంతరంగా తొలగించడంతో కుటుంబాలతో సహా రోడ్డును పడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు లోకేష్, దుర్గాప్రసాద్, త్రిమూర్తులు, జె సత్యనారాయణ, పి గోపాలకృష్ణ, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. దోచుకున్నటువంటి యాజమాన్యం ఇవాళ లాభాలు రావడం లేదని చెప్పి రోడ్డు మీద పాడేసే ప్రయత్నం చేసింది. మేము ఇవాళ జాయింట్ కలెక్టర్ గారిని కలిసి లెటర్ ఇచ్చాం. మా సమస్యలు, మా డిమాండ్లు మేము మేనేజ్మెంట్కి ఒకటే చెప్పదలుచుకున్నాం. ఇద్దరం కలిసి మీ వైపు నుంచి మా వైపు నుంచి కూడా సహకారం తీసుకుని పరిశ్రమల లాభాల బాటలో నడిపించే ప్రయత్నం చేద్దాం. మా ఉపాధిని కాపాడుకుందాం.
కాదు కూడదు మేము మూసేస్తామని చెప్తే ఒక్కొక్క కార్మికుడికి 18 నెలల జీతం బకాయి ఉంది. 18 నెలల జీతం మీరు నష్టపరిహారంగా చెల్లించండి, అప్పుడు మేము దానికి సంబంధించి చర్చలు సాగించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కానీ అలాంటిది ఏం చెప్పకుండా, కనీస వేతనాలు చెల్లించకుండా, పిఎఫ్ ఇవ్వకుండా మీకు వెళ్ళిపోండి రేపటి నుంచి అని చెప్పడం అనేటువంటిది కరెక్ట్ కాదు. ప్రభుత్వం కలెక్ట్ చేసుకోవాలి, లేబర్ ఆఫీస్ కలెక్ట్ చేసుకోవాలి, కలెక్ట్ చేసుకుని కార్మికులకి న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ కాకినాడ జిల్లాలో ఇది మూతపడుతున్న అనేక పరిశ్రమల్లో ఇదొక పరిశ్రమ. ప్రభుత్వ యాజమాన్యం కలెక్ట్ చేసుకుని మూతపడిన పరిశ్రమలు తెరిపించాలి, కార్మికులకు ఉపాధి కల్పించాలి. ఇప్పటివరకు బకాయిలుగా ఉన్నటువంటి బోనస్, వేతనాలు, కనీస వేతనాలు బకాయిలతో సహా కార్మికులకు చెల్లించే ఏర్పాటు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పి తెలియజేసుకుంటున్నాం. రేపటి నుంచి పరిశ్రమ ముందు ఆందోళన చేయడానికి కార్మికులు సిద్ధపడుతూ ఉన్నారు. ఈ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు ఆ టెంట కొనసాగుద్ది. సిఐటి వాళ్ళకి ఎప్పుడు అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇందులో పేరు కృపారావు సార్. ఇందులో చాలా వరకు ఏజ్ కొంచెం వయసు ఎక్కువ కలిగిన ఉన్నారు సార్. వాళ్ళు 10-15 సంవత్సరాల నుంచి ఇందులో కష్టపడతారు సార్. వాళ్ళకి చాలా తక్కువ శాలరీతో వాళ్ళ సేవను వినియోగించుకుని వాళ్ళకి 50 దగ్గరికి వచ్చేసిన తర్వాత మీకు రేపు నుంచి రావద్దని నిర్దాక్షిణ్యంగా బయటికి వెళ్ళారు సార్. వాళ్ళకి ఉద్యోగం లేదు, వాళ్ళకి న్యాయబద్ధమైన డిమాండ్లు నెరవేర్చడం లేదు. వాళ్ళు ఎలా బ్రతకాలో అర్థం అవుతుంది. ఇందులో చాలా వరకు మెజారిటీ వాళ్ళు 50 సంవత్సరాలు ఉన్నారు సార్. ఇప్పుడు ఉద్యోగులు ఖాళీగా ఉన్నారు సార్. వాళ్ళు ఎలా బ్రతకాలో కూడా లేదు సార్. దాన్ని బట్టి కొన్ని న్యాయ డిమాండ్లను ఎండీ గారి ముందు ఉంచడం జరిగింది. ఆయన ఎటువంటి సానుకూలంగా స్పందించలేదండి. అతని యొక్క అవసరాలు, అతని యొక్క ప్రాబ్లమ్స్ చెప్తాడు కానీ మా యొక్క డిమాండ్లు ఏమీ పట్టించుకోలేదు సార్. ఇందులో హెచ్ఆర్ మరీ దారుణంగా ప్రవర్తిస్తున్నారు సార్. ఒక ఎంప్లాయీని ఎలా మోసం చేయాలో అన్ని విధాలుగా మోసం చేస్తారు సార్. మేము అడిగిన న్యాయబద్ధమైన డిమాండ్ తప్ప అన్యాయమైనవి కాదు సార్. అవన్నీ కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. న్యాయబద్ధ డిమాండ్లని కలెక్టర్ గారు చూశారు. ఇందులో ఎటువంటి కూడా అన్యాయమైన డిమాండ్లు లేవు, న్యాయంగా ఉన్నాయి. ఇవన్నీ తీస్తానని హామీ ఇచ్చారు సార్. ప్రభుత్వం కూడా కలగజేసుకుని బ్లూ ఓషన్ యాజమాన్యంతో మాట్లాడి దయచేసి మాకు ఉద్యోగం కల్పించాలి, మరియు మాకు రావాల్సిన వేతనాలు, మా న్యాయమైన డిమాండ్లు అన్నీ తీర్చి. మేము 12 సంవత్సరాలుగా కార్మికులుగా పనిచేస్తున్నాం. మమ్మల్ని ఎటువంటి ఇంటిమేషన్ లేకుండా మమ్మల్ని కంపెనీ మేనేజ్మెంట్ లే ఆఫ్ ప్రకటించాలని చెప్పి మొన్న 12వ తారీఖు నుంచి మమ్మల్ని విధుల నుంచి తొలగించింది. మాకు ఎటువంటి సమాచారం, ముందస్తు సమాచారం కూడా లేకుండా మమ్మల్ని కంపెనీ నుంచి లోపల నుంచి బయటికి తోసేసింది. ఇప్పుడు మమ్మల్ని మా పిల్లం బిడ్డలతో రోడ్ల మీద పడిపోయాం. మాకు ఎటువంటి ఉపాధి ఆధారం అది ఏమీ లేకుండా, మమ్మల్ని ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా మమ్మల్ని కంపెనీ బయటికి తోసింది. ఇప్పుడు మేము పిల్లం బిడ్డలతో రోడ్ల మీద పడిపోయాం. మాకు బ్లూ యాక్షన్ కంపెనీ మేనేజ్మెంట్ ఎటువంటి ఇది కూడా చేయడం లేదు, గ్యాదర్ చేయడం లేదు. కాబట్టి మీరు మా ఇందు సిఐటియు నాయకులు, కార్మిక సంఘాలు అందరూ మా వెనకాల ఉండి మమ్మల్ని ప్రభుత్వం కలెక్ట్ చేసుకొని ఇవాళ కలెక్టర్ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. కాబట్టి మొత్తం గవర్నమెంట్ స్పందించి మమ్మల్ని విధుల్లో తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. కాకినాడకు చెందిన సామాజికవేత్త తురగా సూర్యారావుకు 2025వ సంవత్సరంకు గాను నందమూరి తారక రామారావు నేషనల్ అవార్డు కైవసం చేసుకున్నారు. విజయవాడ హనుమంతరావు గ్రంథాలయంలో మదర్ సర్వీస్ సొసైటీ 3వ వార్షికోత్సవం సందర్భంగా 150 మందికి పైగా సామాజికవేత్తలకు సేవారత్న నందమూరి తారక రామారావు నేషనల్ అవార్డులు అందజేశారు. కార్యక్రమానికి మదర్ సర్వీస్ సొసైటీ అధ్యక్షులు డాక్టర్ మల్లాడి ప్రసాదరావు అధ్యక్షత వహించగా ప్రముఖ సినీ నటులు పృథ్వీరాజ్, రంజితా షిండే ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. కార్యక్రమంలో నటుడు, సామాజికవేత్త తురగా సూర్యరావుకు అతిథులు పృథ్వీరాజ్, రంజితలు సాల్వా కప్పి జ్ఞాపికలు అందించి నందమూరి తారక రామారావు నేషనల్ అవార్డుతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు సామాజికవేత్తలు పాల్గొన్నారు. కుమారి జయశ్రీ గారు, శ్రీ గోంగూర శ్రీనివాస్ గారు, రజిత్ షిండే గారు, గౌరవనీయులు శ్రీ కుమారి శీలు గారు, శ్రీ తోట సెల్వర్ గారు, ఎస్కే జలీల్ గారు, వీళ్ళందరూ గౌరవ అతిథులు. పేరం శివనాగేశ్వరరావు గౌడ్ గారు ఇప్పుడే కలిసాం. అలాగే అడ్డూరు శ్రీరామ్ గారు, శ్రీ అక్కల రామ్మోహన్ గారు, శ్రీ ఐరేని శ్రావణ్ కుమార్ గారు, చిన్న సుబ్బారెడ్డి గారు, సైదేశ్వరరావు గారు, మోదుగు మోహన్ రావు గారు, సుశీల్ రెడ్డి గారు, కంచర్ల బుల్లిబాబు గారు, ఎస్వి సురేంద్రబాబు గారు, అలాగే బొట్టపాటి దాస్ గారు, బొత్తుల సంజీవ రాయుడు గారు, అలాగే నడకూదురు ఝాన్సీ గారు, అలాగా ఇక్కడికి ఆహ్వానించే వాళ్ళందరూ కారుమంచి విద్యాధర్ గారు, మల్లాది వంశీ గారు, బొత్తుల ప్రదీప్ గారు, ఇలాగ కృష్ణ గారు, సురేష్ గారు, రంజిత్ గారు, చింతరాల అశోక్ గారు, అలాగే మా పల్లాది ప్రసాద్ గారు, జీకే మీడియా అధినేత శ్రీ గోంగూర శ్రీనివాస్ గారు. ఇలాగా ఎక్కడనే వేదిక మీద ఇన్ని పేర్లు చదవాల, ఎందుకంటే మీరంటే బాగా అభిమానం.
మీ సొసైటీ అంటే మనకు ఎన్నో పనులు ఉంటాయి, ఎన్నో వ్యాపకాలు ఉంటాయి, ఒక కుటుంబ బాధ్యతలు ఉంటాయి. కానీ మీరు ఈ సేవ అనే మార్గం ఎంచుకున్నందుకు చాలా గొప్ప విషయం. నాకు ఏంటంటే రేపు హైదరాబాద్ ఎలా ఉందంటే మహాసముద్రంలాగా ఉందన్నమాట. పడవలు వేసుకుని వెళ్ళొచ్చు. రేపు షూటింగ్ ఉండటం వల్ల త్వరగా వెళ్ళాల్సి వచ్చింది. నన్ను క్షమించండి. సో ఇంకా అతిథులు ఉన్నారు, అందరూ మాట్లాడతారు. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ మదర్ తెరీసాకి సంబంధించినటువంటి డాక్టర్ మల్లాది ప్రసాద్ గారికి, పెద్దలకి అందరికీ శిరస్సు ఉంచి పాదాభివందనం చేస్తూ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సౌర విద్యుత్తుతో ప్రయోజనాలు ఎన్నో, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సిటీ ఎమ్మెల్యే వన్మాడి పిలుపు. కాకినాడలో కదం తొక్కిన వివోఏలు, కాలపరిమితి జీవో రద్దు చేయాలని డిఆర్డీఏ కార్యాలయం వద్ద యానిమేటర్ల ధర్నా. స్వస్థ స్వశక్తి పరివార్ అభియాన్ను మహిళలు సద్వినియోగించుకోవాలి. పోస్టర్ను ఆవిష్కరించిన రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ. కాకినాడ కార్పొరేషన్కు ఎన్నికలు నిర్వహించాలి, సిపిఎం నగర కన్వీనర్ వీరబాబు డిమాండ్. ఇవి ఇప్పటివరకున్న వార్తల సమాహారం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూలవ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పీపీ రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ. ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.